రోదే అను చిన్నదాని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాల్లో మనము చూస్తున్నటువంటి ఒక రోదే అను చిన్నదాని గురించి మనము ధ్యానం చేస్తుంటున్నాం. రోదే మరి ఆమెలో ఉన్న లక్షణాలు ఏమిటి అని చూసినట్లయితే, రోదే అను చిన్నది మొదటి లక్షణము ఆలకించే లక్షణం. ఆలకించే లక్షణం అనగా వినే లక్షణం అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 12వ వచనం. అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయాను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. కనుక ఆలకించే చిన్నది హృదయగా మనం చూస్తున్నాం. ఆలకించుట రెండవదిగా మనం చూసినట్లయితే, ఆమె మరి పేతురు యొక్క స్వరమును గుర్తుపట్టే హృదయగా మనం చూస్తున్నాం. ఆలకించే చిన్నది, స్వరమును గుర్తుపడుతున్న చిన్నదిగా ఇక్కడ మరి మనం చూస్తుంటున్నాం. ఆలకించే చిన్నది, స్వరాన్ని గుర్తుపడుతున్న చిన్నదిగా మనం చూస్తుంటున్నాం. అవును, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించునని యోహాను సువార్త 10:27-28లో ప్రియాప్రభు మాట మనం చూస్తున్నాం. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవమును ఇచ్చుచున్నాను అనే మాట మనం చూస్తుంటున్నాం. కనుక రోదే ఆలకించే చిన్నదిగా మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా మరి తాను స్వరము వినే రోదేగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆమె సంతోషము చేత నింపబడిన రోదేగా, అదే అపోస్తల కార్యం 12:14లో మనం చూస్తున్నాం. సంతోషము చేత నింపబడిన రోదేగా మనము చూస్తుంటున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే, తాను ఏదైతే విన్నదో, ఏదైతే చూసిందో అట్టి విషయాన్ని తెలియచెప్పుటానికి పరిగెత్తుతున్న హృదయను మనము చూస్తుంటున్నాం. ఎవరినైతే చూసిందో, ఎవరి స్వరమైతే గుర్తుపట్టిందో అతని గురించి తెలియచెప్పటానికి ఆమె పరిగెత్తుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. అవును, ప్రియా ప్రభు పలుకుతున్న మాట కూడా అదే. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందిన వారికి రక్షణ భాగ్యమని మరొక సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. సువార్త పని కొరకు అదిగో నీవు నేను పరిగెత్తే వారంగా ఉండాలనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. ఫిలిప్పి కూడా మరి అపోస్తల కార్యంలో ఫిలిప్పు సువార్త పని కొరకు ప్రభు చెప్పినప్పుడు పరిగెత్తినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 26-29 వరకు ఆ మాటలు మనం ఎరుగుదాం. కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి లక్షణము మొదటిగా ఆలకించే లక్షణం, రెండవదిగా మనం చూస్తున్నాం స్వరమును గుర్తుపట్టే లక్షణం, మూడవదిగా సంతోషము చేత నింపబడిన హృదయ, నాలుగవదిగా విన్న ఆ యొక్క మాటలు మరి తెలియచెప్పటానికి, తెలియని వారికి తెలియచెప్పటానికి పరిగెత్తుతున్న హృదయగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఐదవదిగా మరి మనం గమనించినట్లయితే, తాను సాక్ష్యం పలుకుతున్న హృదయగా ఇక్కడ మనం చూస్తున్నాం. తాను సాక్ష్యం పలుకుతున్న హృదయగా మనం చూస్తుంటున్నాం. చూడండి 14వ వచనం. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అప్పుడు వారేమంటున్నారు? వారు నీవు పిచ్చిదానవనిరి. చూసారా, ఆమె నేను పేతురు స్వరమును గుర్తుపట్టాను, పేతురు వచ్చాడు అని వారికి చెప్తున్నప్పుడు వారు ఆమెను పిచ్చిదానివి అంటున్నారు. హేరోదు కాలములో
పేతురును చెరసాల్లో ఉంచబడినప్పుడు మరి సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన గుంపులో హృదయను చిన్నది కూడా ఉన్నది. అయితే వారు ప్రార్థన గుంపులో గోవిందమన్నట్లుగా ఏదో ప్రార్థన చేసినట్లుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వారు ప్రార్థనకు జవాబు దొరుకుతుందనే విశ్వాసముతో వారు ఉన్నట్లు అక్కడ కనబడతలేదు. కానీ ప్రార్థన ఫలితము ప్రభు కార్యం చేశాడు. పేతురును ప్రభు బయటికి తీసుకుని వచ్చాడు. పేతురు బయటికి వచ్చాడు. ఆ సంగతులు మరి తలుపు తట్టుతున్నప్పుడు హృదయాను చిన్నది విని అదిగో సంతోషము చేత తలుపు తీయక మళ్ళీ రిటర్న్ ఆ లోపటికే ఆ గదిలో ఉన్న వారి దగ్గరికే వెళ్ళి, ఇదిగో పేతురు వచ్చాడు, మన ప్రార్థనకు జవాబు దొరికింది, ప్రార్థనకు జవాబు వచ్చింది, ప్రభు కార్యం చేశాడని చెప్పి తాను చెప్పుతుంటే వీరంటున్నారు, నీవు పిచ్చిదారం అంటున్నారు. నిజంగా ఎవరు పిచ్చివారు? విశ్వాసం లేని వీరే కదా పిచ్చివారు. నమ్మకం లేని వీరే కదా పిచ్చివారు. నమ్మకం కలిగిన ఆమెను పిచ్చిదానవు అంటున్నారు. కనుక హృదయాను చిన్నదానిలో ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆలకిస్తున్న హృదయ అను చిన్నది, అలాగనే పేతురు స్వరమును గుర్తుపట్టిన హృదయాను చిన్నది, సంతోషము చేత నింపబడిన ఆ హృదయాను చిన్నది మాత్రమే కాదు, కనిపెడుతున్న చిన్నది. ప్రార్థన చేస్తుంది, కనిపెడుతుంది, ప్రార్థన చేస్తుంది, కనిపెడుతుంది. ఆ ప్రార్థన ఫలితం కనిపెట్టగా మరి పేతురు వచ్చాడు. నిజమే, తన కార్యాల కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడని కీర్తన 147:11 మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మరి హృదయాను చిన్నది ప్రభును సంతోషపరిచే హృదయగా మనం చూస్తున్నాం. ఎందుకు? ప్రభు కార్యాల కొరకు కనిపెడుతూ ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, కనిపెడుతుంది. మరి ఆ కనిపెట్టిన హృదయగా మనం చూస్తుంటున్నాం, ప్రార్థన చేసిన హృదయగా మనం చూస్తున్నాం. 7 లక్షణాలు ఆ బిడ్డలో మరి నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు చూపించినట్లు నేను చూస్తుంటున్నాను. ఒకటి, ఆలకించిన హృదయగా మనం చూస్తుంటున్నాం. రెండవది, కనిపెట్టిన హృదయగా మనం చూస్తున్నాం. ఆ సంతోషము చేత నింపబడిన హృదయగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా, తాను ఆ యొక్క వినిన వర్తమానాన్ని తెలియచెప్పటానికి వెళుతున్న పరిగెత్తుతున్న హృదయను మనం చూస్తుంటున్నాం. ఐదవదిగా మరి తాను సాక్ష్యం చెప్పిన, అదిగో వచ్చిండు, పేతురు వచ్చినాడు, అది వాస్తవని తాను సాక్ష్యం చెప్తున్న హృదయగా మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా ఆరవదిగా, తను ప్రార్థనలో ఉన్న హృదయగా మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా నమ్మకము ప్రార్థన చేస్తే నా ప్రభు కార్యం చేస్తాడు అని చెప్పే నమ్మకముతో తాను ప్రార్థన చేసినట్లు మనం చూస్తుంటున్నాం. నమ్మకమైన హృదయ, అవును, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉన్నాయని చెప్పి సామెతలు 28:20 మనం చూస్తాం. మత్తయి 21:22 కూడా ఆ మాట మనం చూస్తాం. మీరు వేటినైతే అడుగుతున్నారో ప్రార్థన చేస్తున్నప్పుడు అవి పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడునని ప్రియ ప్రభు పలుకుతున్న మాటలు మనం చూస్తుంటున్నాం. కనుక హృదయలో ఉన్నటువంటి ఆ చిన్నదే కానీ ఆ చిన్నదానిలో ఉన్న ఆ లక్షణాలను మనం చూస్తున్నాం. కాబట్టి హృదయ వలె మనము కూడా దేవుని వాక్యమును ఆలకించే వారంగా ఉండాలి, కనిపెట్టే వారంగా ఉండాలి, సంతోషము చేత నింపబడే వారంగా మనం ఉండాలి. మనం ఎరిగిన సంగతులను ఇతరులకు పంచుకునే వారంగా మనం ఉండాలి. దృఢముగా ఇది వాస్తవమని ఖచ్చితంగా చెప్పేవారంగా మనం ఉండాలి. ప్రార్థనా జీవితము కలిగి మనం ఉండాలి, నమ్మకముతో మనం ఉండాలి. అప్పుడు దేవుడిచ్చే మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు. హృదయ వలె వాక్యమైన నీ బిడ్డలు కూడా తండ్రి అదిగో మరి నమ్మకంగా ఉండినట్లు, విశ్వాసం కలిగి ఉండినట్లు, ప్రార్థన జీవితం కలిగి ఉండినట్లు, సంతోషము చేత నింపబడినట్లు కార్యం చేయండి. విన్న విషయాలు తెలియచెప్పేటట్లు కార్యం చేయండి.
అదిగో నాయన మీ కొరకు కనిపెట్టుకోవటానికి సహాయం చూపి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని అడుగుతుంటున్నాం ప్రభా, సహాయించండి. ఈ వాక్యం ఉంటున్న ఇంకా నీ బిడ్డలో ఎవరికైనా రక్షణ లేకుంటే రక్షణ అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉంటే ముట్టి బాగుపరిచి మహిమ పొందమని రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.